వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిరుద్యోగులు ప్రజలు రేవంత్ రెడ్డి పాలనపై వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు గోరి. గత కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఎట్లా ఏమన్నా? ఏమున్నది, నీళ్ళు ఇస్తలేడు, నీళ్ళు అసలే లేవు. ఒక బస్సు మాత్రం ఇచ్చిండు, ఇంకేం చేసిండు, ఏం చేస్తలేడు. ఏమున్నది, పింఛని పెంచుతానన్నాడు, పెంచలే, పింఛని పెంచలే. ఇక అట్లనే ఆయన ఎట్లా పాత ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది. కేసీఆరే మంచిగా ఇచ్చిండు. అప్పుడు పంటలు మంచిగా పండినాయి, ఎక్కడ కాలువలు అక్కడ ఎండిపోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గెలిచిన కాడ నుంచి పంటలు ఎక్కడ పంటలు యాసంగి పంటలు 2500 లేడీస్కి ఇస్తానన్నాడు, ఇయ్యలే. గ్యాస్ 500 ఇస్తానన్నాడు, ఇయ్యలే, ఏమి ఇయ్యలే. ఫ్రీ కరెంట్ వస్తుంది కదా, ఫ్రీ బస్సే వస్తుంది అంతే. కరెంట్ ఫ్రీ రావట్లేదు. ఫ్రీ అప్పటి నుంచే ఉంది, ఇది ఇప్పుడు నుంచి కాదు, అప్పటి నుంచే ఉంది, ఎప్పటి నుంచో ఉంది. బస్సు మాత్రం ఉంది, సౌకర్యం అంతే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? రేవంత్ రెడ్డి పాలన ఏం బాగు చేసిండు బిడ్డ మనలా కాదు. రేవంత్ రెడ్డి పింఛని 4000 ఇస్తానన్నాడు, అది లేదా. కరెంటు బిల్లు అని కరెంటు బిల్లు ఒక్కటి మాఫ్ చేసిండు కొంతమందికి. ఇప్పుడు గ్యాస్ ఫ్రీ అన్నాడు, గ్యాస్ పోయింది, అది పైసలు పడతలేవు. మరి దేని కొరకు ఇవన్నీ చెప్పుడు. ఆయన ఇంటింటికి 2500 ఒక్క ఆడోళ్ళకి ఇస్తానన్నాడు, అది ఏమి ఇస్తానని వాగ్దానం చేసిండు. 6 వాగ్దానాలలో కరెంటు బిల్లు ఒక్కటి చేసిండు, దాన్ని తప్ప ఏమన్నా వస్తుందా? బస్సు ఫ్రీ ఒకటి, కరెంటు బిల్లు ఒకటి, 6 వాగ్దానాలకు ఈ 2 చేస్తే ఆయన ఏం బాగు చేసినట్టు లెక్క. మరి చెప్పండి మీరే. గ్యాస్ వస్తుంది కదా ఫ్రీగా, గ్యాస్ కెట్టొస్తుంది. 900 పెట్టుకుంటే 70 రూపాయలు పడుతున్నాయి, 50 రూపాయలు 40 రూపాయలు పడుతున్నాయి. ఈ ఫ్రీ అన్న కానించి 4 మొద్దులు కొన్నా నేను, 40 రూపాయలే పడుతున్నాయి. అంతకంటే ఎక్కువ ఏం పడుతుంది? ఇంకా దానికి మళ్ళీ 200-300 ఖర్చు పెట్టుకున్నాం. ఈ కార్డు తీయాలి, కళ్ళు తీయాలి, ఇది తీయాలి, అవి తీయాలి అని చెప్పి అవన్నీ చెప్పి 200-300 ఖర్చు పెట్టుకున్నా గానీ అవి వచ్చడే లేదా, సచ్చడే లేదా. ఏమిటికి అది రేవంత్ రెడ్డి పాలన మంచిగానే ఉన్నది. అయ్యా అన్ని బాగు చేసిన రేవంత్ రెడ్డి, అన్ని బాగైనాయి. అమ్మా, మీ పేరు? సోమలక్ష్మి. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? పాలన అన్నది కదా సార్, బస్సు ఫ్రీగా పెట్టొద్దు. ఆడోళ్ళని కండక్టర్లు గీడ ఎక్కుతాను, ఈడ దిగుతాను. ఆడోళ్ళే ఇప్పుడు ఏమన్నా పనులకు కూరగాయలకు పోయినా గిన్నెచలు గీడికే కూరగాయలకు పోతాను అంటాను. చీపుగా చూస్తాను, నచ్చుతలేదు. ఫ్రీ బస్ బాగాలేదంటారు. బాగాలేదు. డబ్బులు ఇచ్చి పోయినా మంచిదే, పైసలు పోయినా మంచిదే, కానీ ఫ్రీగా లేదు, ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళని కూడా మంచిగా చూస్తలే. కండక్టర్ గిడికి పోయినా గానీ బస్ ఎక్కి పోతాను అంటాను. మిగతా కరెంట్ గిట్ల ఎట్లున్నా? కరెంటు కూడా మంచినే ఉంది కానీ ఫ్రీ కరెంట్ వస్తుంది. ఫ్రీ కరెంటే వస్తుంది. బస్ పరంగా ఇబ్బంది ఉన్నదంటారు. అవును, డబ్బులు పైన మంచిదే కానీ ఫ్రీ బస్ మాత్రం వద్దు. రామక్క, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందమ్మా? మంచిగానే ఉన్నాయి, అన్ని మేలు చేసిండు. మాకు వచ్చాడు పనులు చేస్తాడు, చాలు. ఆడోళ్ళని చిక్కలు పట్టుకొని కొట్టుకోమంటాడు, ఓ చీటి మీద వచ్చి మాడ మీదకి వెళ్ళి కొడతాడు. పుణ్యానికి వచ్చిన తానే కారడు పట్టుకొని చేతలు. మా మొగలు జాబ్ చేస్తలేరు, మీ జాబ్ పోతలేవు. రోజు పోయేటోళ్ళ పిల్లలు రొక్కంగా పోతారు, తెచ్చుకుంటారు. మీకే ఉందయ్యా, కూల్ చేసుకొని బతికేటోళ్ళు 6 నెలలకు ఒక్క నాడొచ్చి మాటలు పడతారు డ్రైవర్లతోటి. బస్సులో ఇబ్బంది. నీ అయ్య చుట్టాందా ఇప్పుడు గక్కడ ఆపే బస్సు వచ్చి ఇక్కడ అంతేగా. బస్తో ఇబ్బంది ఏ వద్దా అసలు బస్సు బంద్. నమస్తే అండి, నా పేరు సహదేవ్ అండి. గత కేసీఆర్ పాలన ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పాలన పైన మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని చూసుకున్నట్లయితే ఉన్నటువంటి పథకాలు కావచ్చు, లేదా సంక్షేమ పథకాలు కావచ్చు, లేదా ఇంకేదైనా కానీ గత ప్రభుత్వం పోల్చుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి అయితే పనితనం అనేది చాలా వరస్ట్ గా ఉందని చెప్పి భావిస్తున్నాం మేము. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వానికి సరే అప్పులు ఉన్నాయి, ఏమి ఉన్నాయని చెప్పేసి అన్నా కూడా ప్రభుత్వానికి నడిపించుకోవాలి, ప్రజల్ని మెప్పించుకోవాలన్న ఆలోచన దృక్పథం వాళ్ళకు ఉండేది. ఇప్పుడున్న ప్రభుత్వానికి అది ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఏదో చూపుడే ఎప్పుడు చూసినా అదే తప్పించి కొత్తగా నేనేదో చేయాలి, నా ప్రభుత్వం వచ్చి నేను ప్రజలకు ఇంకేదో చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ గత ప్రభుత్వం చేసిన తప్పులు నువ్వు ముందు పెట్టుకుంటా ఊకే అదే పాట పాడితే ప్రభుత్వాలను ఇలా ప్రజలు నమ్మేటట్టు లేదు కదా. ఇప్పుడు నేను నమ్మినప్పుడు నీకు ఓటేసినాక నువ్వు గదే ప్రభుత్వాన్ని నువ్వు తిట్టుకుంటూ పోతే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావా? నాకు అర్థం కావట్లేదు. ప్రతిపక్షాలు ఉన్నారా ఈ ప్రభుత్వము, లేదా అధికార పక్షంలో ఉన్నదా? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు అన్నాడు. 6 గ్యారెంటీల కనీసం అమలు అయ్యేది ఏంటి? ఒక దాదాపు నాకు తెలిసి అయితే ఒక బస్సుకు సంబంధించినటువంటి ఫ్రీ బస్సు ఒకటే ఉంది. ఆ ఫ్రీ బస్సు కూడా దాని వల్ల ఉపయోగం ఏంటి? అదే మీరు లేడీస్ కూడా అడగండి, వాళ్ళే డైరెక్ట్ ఇది ఎందుకయ్యా మేము పెట్టి మాకు కనీసం ఆగే కాడ కనీసం ఆపు అన్నా కూడా ఎక్కడ కూడా ఆపుతలేరు, మా విలువ పోతుంది ఆ ఫ్రీ బస్సు పెట్టి ఏం లాభం అని చెప్పేసి వాళ్ళే అంటారు. కనీసం ఈ పథకాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, కనీసం మరి ప్రజలు ఏమనుకుంటారని చెప్పేసి అనుకుంటలేరు తప్పించి ఎప్పుడు చూడు ప్రతిపక్షాన్ని, ఇప్పుడు మీరు అధికార పక్షం కదా, ప్రతిపక్షాన్ని ఇప్పుడు చూడు వేలేసి చూపించుడు అయితే రేపు పొద్దున నమ్మేటట్టు ఏ ప్రజలు కూడా ఎవరు నమ్మేటట్టు లేదు ఈ రోజులలో. నీకు ఛాన్స్ ఇచ్చిన ఆ ఛాన్స్ నువ్వు కాపాడుకోవాలి. అది కాపాడుకోకుండా దీన్ని మెరుగుపరుచుకొని ఇంకా రాను ఇంకా నువ్వు నా ప్రభుత్వం ఇంకా ప్రజలకు ఇంకా పోవాలి, వాళ్ళలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన విధానం నీలో ఉండాలి. కానీ నువ్వు ఇంకా ఊకే అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ఊకే నువ్వు తిట్టినట్టయితే అది నీ పనితనం కాదు, కేసీఆర్ పనితనం గొప్ప అనుకుంటాను. ఇప్పుడు మేమైతే గత పోలుస్తున్నట్లయితే
ఈ పథకాలన్నీ ఉన్నాయి. ఈ పథకాలు అయితే చాలా మైనస్. దాన్ని నువ్వు మెరుగుపరుచుకొని ఈ పథకాలన్నిటి నేను నమ్మిన సరే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నీకు మాడొచ్చు వాడకపోచుకుందరు, కానీ అందరికీ ప్రజలు ఏ విధంగా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం పర్ఫెక్ట్ గా ఉంది, బాగుంది, ప్రజాపాలన అంటే అది ఇది కాదు అన్న ఆలోచన అయితే మాకు కలుగుతాను. కాబట్టి ఇతని యొక్క పనితనాన్ని మెరుగుపరుచుకొని ప్రజలకు ఇంకా 4 సంవత్సరాలు ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు పనితనం అనేది ఏ విధంగా ఉంటుందని మనం ఒక నెల కనీసం సరే ఒక 1 year లోనే మనం తెలుసుకుంటాం. మనం అవును కదా, ఒక అన్నం ఉడికిందంటే ఒక మెతుకు ఏ విధంగా పట్టుకుంటాం, నీ పాలన ఏ విధంగా ఉంటుందని 1 year లోపే కంప్లీట్ కావాలి. అసలు 1 year కాదు, ఇప్పుడు 1.5 year అయిపోతాను, 2 సంవత్సరాల దగ్గర పోతాను. రేపు పొద్దున ప్రజలు ఏ విధంగా నమ్ముతారు. కాబట్టి ఈ పనితనాన్ని మెరుగుపరుచుకొని ప్రజలకు ఏం కావాలో వాళ్ళకి ఇవ్వండి. మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ వాళ్ళకి ఇవ్వండి. లేదా మీరు ఇచ్చేటువంటి హామీలు నా అన్ని పనికిరాని, మేము చేయలేము, ఈ వరకు ఈ యొక్క మేము ఇచ్చినటువంటి హామీలు మేము నెరవేర్చలేనటువంటి హామీలు కాబట్టి అందుకే మేము ఇవ్వలేకపోతాం అని చెప్పేసి మీరు ముక్కు సూటిగా వదులుకో. అప్పుడు ప్రజలన్నా మేము సరే అని చెప్పేసి రేట్లు, అధిక రేట్లు, విపరీతమైనటువంటి రేట్లు, గత ప్రభుత్వంతో పోల్చుకుని ఇప్పుడు రేట్లు బీభత్సంగా పెరిగినాయి. ఒక్కొక్క రేటు నిత్యావసర సరుకులు ఈ విధంగా పెరుగుతున్నాయి. వీటన్నిటి కూడా మేము కూడా అమలు చూసుకొని మేము కూడా చేస్తాం. కాబట్టి గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మేము చెప్పేది ఒకటే, వాళ్ళు ఏదో చేసిళ్ళు వీళ్ళేదో చేసిళ్ళు, మీరేం చెప్తారు, మాకు కావాల్సింది ఏంటంటే మీరేం చేస్తారు మాకు అనేది మాకు కావాలి. నీ మీద నమ్మకం పెట్టుకొని నీకు వేసిన ఓట్లు, ఆ ఓట్లు నా నమ్మకాన్ని మా ప్రజల యొక్క నమ్మకాన్ని మీరు కాపాడుకోండి. మీ పనితనాన్ని మెరుగుపరుచుకొని రేపు ప్రభుత్వం అనేది పర్లేదు అన్న ఆలోచన విధానం తీసుకోండి. ఇంకోటి నిరుద్యోగం సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు పోయినసారి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పుడు మీరు కూడా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు వరకు కూడా చేయాల్సినటువంటి ప్రభుత్వాలు వేసినారు, గత ప్రభుత్వం వేసినటువంటి ఆ యొక్క సంబంధించినటువంటి వాటిని మీరు ఈ రోజు రీనోటిఫికేషన్ అని చెప్పేసి వాటి ఇచ్చారు. ఓకే, కానీ అదే రిజల్ట్ ఇచ్చుకుంటారు. కానీ ఇప్పటికి 1.5 సంవత్సరాలు అవుతుంది, ఏదైనా కొత్త నోటిఫికేషన్ వచ్చిందా? రాలేదు. పాత నోటిఫికేషన్లు ఇచ్చిళ్ళు, అదే రిజల్ట్ ఇచ్చిళ్ళు కదా, ఇచ్చి కొత్త నోటిఫికేషన్ ఇవ్వండి. కొత్త నోటిఫికేషన్ ఇచ్చి అది చేయండి. ఇంకో దీనికి సంబంధించినటువంటి విషయాలను కూడా నేను ఒక వ్యక్తిగతంగా నేను అడగదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం అనేది ఈ యొక్క పథకాలకు సంబంధించిన దాంట్లో ఫస్ట్ ప్రబలించండి, ప్రజలకు మంచి చేసే విధంగా మీరు చేయండి. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు. ఎస్పెషల్ గా ప్రభుత్వాన్ని నేను క్వశ్చనైజేషన్ చేసి ఇది ఒకటే, పథకాలు ఒకటి, నిరుద్యోగం సంబంధించినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం వేసినటువంటి నోటిఫికేషన్లు వేస్తారు కానీ ఇంతవరకు వేయలేదు. ఇంకోటి రేషన్ కార్డ్స్ అనేటివి అయితే మనం ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు రేషన్ కార్డు ఇంతవరకు ఈయన కూడా ఇవ్వలేదు. ఏమన్నంటే రేపు ప్రభుత్వాన్ని తెలిసిపోతూనే ఉండే ఏం చేస్తుంది ఏం చేస్తలేదు అని. రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పేసి ఇస్తాను, ఇప్పటికి ఇచ్చిల్లా ఇవ్వలేదు. ఎప్పుడు చూడు హనుమాన్ పెళ్లి ఎప్పుడంటే రేపే అన్నాడు చెప్తూనే ఉన్నాను. సో ఈ ప్రభుత్వాన్ని అనేది చాలా తప్పిదాలని, ఆ తప్పిదాలను కవర్ చేసుకొని మీరు ముందు చేసుకుంటే చాలా మెరుగుపడుతుంది. ఒకవేళ మెరుగు చేసుకోలేకపోతే నెక్స్ట్ సంవత్సరం కాదు కదా, ఇంకా జీవితంలో అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది రాదు. ఇది మీకు ప్రభుత్వానికి చేరవలసిందిగా నేను కోరుకుంటున్నాను.